స్థానిక ప్రొద్దుటూరు పట్టణంలోని భాష్యం స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ఎటువంటి లేబర్ పనులు చేపించకూడదని చట్టం చెబుతున్నా వాటిని లెక్క చేయకుండా విద్యార్థులతో ఆగస్టు 15 రంగు కాగితాలు స్కూల్ ఆవరణలో అతికించుటకు మల్లెలమ్మ గుడి దగ్గర బాడుగకు తీసుకున్న 15 అడుగుల ఎత్తు 100 కిలోల బరువున్న నిచ్చెన్ను దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న భాష్యం స్కూల్ దగ్గరకు 12 మంది విద్యార్థులతో ఇక్కడి నుండి స్కూల్ వరకు మోపించారని వారు విమర్శించారు. ఈ విధంగా విద్యార్థులతో లేబర్ పని చేయించడం ద్వారా తెలిసి తెలియని పిల్లలు కాబట్టి అంత పెద్ద స్టాండును ఒకవేళ ఎత్తుకొని సందర్భంలో ఎవరో ఒకరి మీద పడటం జరిగితే కాళ్ళు చేతులు విరగటమే కాకుండా జరగరాని సంఘటనలు జరుగుతాయని వారు విమర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ లేబర్ వాళ్లు చేసే పని పిల్లలతో చేపించడం అన్యాయమని వారన్నారు. ఏదైనా స్కూల్లో పని చేయించాలంటే లేబర్ వారిని పిలిపించి చేపించాల్సిన పనిని విద్యార్థులతో చేయించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భాష్యం స్కూల్ యాజమాన్యం ఈరోజు విద్యార్థులతో లేబర్ పనులు చేయిస్తూ లేబర్ కూలీ కూడా ఈరోజు వాళ్ళ ఖాతాలో వేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు దాదాపుగా రేపు ఆగస్టు 15న రంగు కాగితాలు కనిపించడానికి భాష్యం స్కూల్ కానించి మల్లెలమ్మ గుడి కాడికి దాదాపు 100 కిలోల 15 అడుగుల నిచ్చెనను 12 మంది విద్యార్థులతో ఆ పక్క 6 మంది ఈ పక్క 6 మందితో విద్యార్థులతో మోపించడం అయినా ఈరోజు ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. అదేవిధంగా మేము చెప్తామంటే ఈరోజు విద్యార్థులతో లేబర్ చేపించాల్సిన అవసరం ఏమొచ్చింది యాజమాన్యానికి? ఒక 100 రూపాయలు ఇస్తే ఆటో వాళ్ళు లేకుంటే బయట లేబర్ ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడతారు. విద్యార్థులే పోయి తీసుకొని రావాలా, మళ్ళీ రంగు కాగితాలు కనిపించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. లేకపోతే విద్యార్థులు దాన్ని ఏమైనా నెత్తి మీదనో తలల మీదనో లేకుంటే కాళ్ళ మీదనో పడి కాళ్ళు ఏదైనా జరిగితే భాష్యం స్కూల్ యాజమాన్యం బాధ్యులుగా వహిస్తారా అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. విద్యార్థులతో రకరకాల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. రకరకాల ఫీజులు వసూలు చేసి కనీసం 100 రూపాయలు లేబర్ ఇవ్వనికి మీరు బరువుపడి ఈరోజు విద్యార్థులతో లేబర్ పనులు చేపిస్తారంటే ఇంకా మీరు స్కూల్లో ఎన్ని రకాల పనులు విద్యార్థులతో చేపిస్తారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తక్షణమే మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ మేడం గారు విద్యార్థులతో లేబర్ పని చేయించిన భాష్యం స్కూల్ యాజమాన్యాన్ని భాష్యం స్కూల్ చర్యలు తీసుకొని స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఇందులో చేస్తాం. లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. జగన్ రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.